హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం స్టాయికియోమెట్రీ గురించి తెలుసుకుందాం. స్టాయికియోమెట్రీ ఆఫ్ ఎ కెమికల్ రియాక్షన్ అంటే ఏంటంటే దానిలో ఉన్న క్వాంటిటేటివ్ రిలేషన్స్ని గురించి తెలుసుకోవడం. సో క్వాంటిటేటివ్ రిలేషన్స్ అంటే ఏంటి? సపోజ్ మనకు ఒక కెమికల్ రియాక్షన్ ఉంది, దానికి ఒక ఈక్వేషన్ రాసాం మనం, A+B = C+D. ఓకే, సో ఇవేంటి మనకి రియాక్టెంట్స్, రైట్? ఇవేంటి మనకి ప్రొడక్ట్స్. సో ఈ కెమికల్ ఈక్వేషన్లో ఎంత అమౌంట్ ఆఫ్ ఏ పార్టిసిపేట్ చేసింది, ఎంత అమౌంట్ ఆఫ్ బి ఇన్వాల్వ్ అయింది, సో మనకి ఎంత సి అండ్ డిని మనకి ప్రొడ్యూస్ చేసాయి అంటే దాంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ అమౌంట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. దాని గురించి తెలిపేదే మనకి ఇక్కడ స్టాయికియోమెట్రీ, దట్ ఈస్ క్వాంటిటేటివ్ రిలేషన్స్. Quantity means how much amount of reactants are involved and how much amount of products are produced in that chemical reaction. సో ఇది తెలుసుకోవడానికి మనకి కాంపౌండ్ యొక్క ఎంపెరికల్ ఫార్ములా అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. వాట్ ఈస్ ఎంపెరికల్ ఫార్ములా? ఇఫ్ ద ఫార్ములా ఫర్ ద సబ్స్టెన్స్ రిటర్న్ ఇన్ అ స్మాలెస్ట్ ఇంటీజర్, సపోజ్ ఎగ్జాంపుల్ C6H12O6. సో దీని ఎంపెరికల్ ఫార్ములా ఏంటి? CH2O, రైట్? సో ఇది దీని ఎంపెరికల్ ఫార్ములా. అలాగే రైబోస్ తీసుకుంటే C5H10O5, దీని ఎంపెరికల్ ఫార్ములా కూడా CH2O. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తుంది? ప్రతి కార్బన్కి 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, అలాగే ప్రతి ఆక్సిజన్కి 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అంతే. సో అంటే ఇక్కడ మనకి పర్సెంట్ కంపోజిషన్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ మనకి చెప్తుందన్నమాట. సో అందుకే పర్సెంట్ కంపోజిషన్ ఈస్ డైరెక్ట్లీ లీడ్స్ టు ద ఎంపెరికల్ ఫార్ములా. ఒక కాంపౌండ్లో ఎంత పర్సెంటేజ్ ఎంత ఉంది తెలుసుకుని దాన్ని మనం రిప్రజెంట్ చేయగలిగేదే ఎంపెరికల్ ఫార్ములా ఇన్ ఇట్స్ స్మాలెస్ట్ ఇంటీజర్ ఫర్ ద కన్వీనియన్స్. ఓకే, వాట్ ఈస్ హోల్ నెంబర్ హియర్? బికాస్ సమ్ టైమ్స్ ఇవి మనకి ఇక్కడ పాయింట్స్ కూడా వస్తాయి అనమాట. 0.6.2, 12.5 అట్లా కూడా రావచ్చు. సో వాటికి నియరెస్ట్ నెంబర్కి మనం రౌండప్ చేసి మనం యూజువల్గా ఎంపెరికల్ ఫార్ములా రిప్రజెంట్ చేస్తాం. ఇది క్లియర్గా తెలుసుకుంటే ఎనీ కాంపౌండ్కి మీరు ప్రాక్టీస్ చేస్తే పర్సెంట్ ప్యూరిటీ, పర్సెంట్ కంపోజిషన్, లిమిటింగ్ రియేజెంట్, ఈ స్టాయికియోమెట్రీలో వచ్చే కాన్సెప్ట్స్ని ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ క్వాంటిటేటివ్ రిలేషన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఈ క్వాంటిటీస్ అన్నాం కదా, వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తారు అనేదానికి ఒక కెమికల్ రియాక్షన్ లేదా ఈక్వేషన్ రాసి ఎగ్జాంపుల్ తీసుకొని మనం చెప్పుకుందాం. సో కెమికల్ రియాక్షన్ సపోజ్ వెరీ సింపుల్ రియాక్షన్ ఒకటి మనం తీసుకుందాం. ఏంటి? నైట్రోజన్ గ్యాస్ ప్లస్ 3H2, ఇది కూడా గ్యాసే. సో ఇంప్లైస్ 2NH3 గ్యాస్, రైట్? ఇది ఒక సింపుల్ రియాక్షన్ మనకి. సో ఈ సింపుల్ ఈక్వేషన్ని మనం 4 రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు లేదా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. అది ఎలా అంటే సపోజ్ ఇది 1 మాలిక్యూల్ ఆఫ్ నైట్రోజన్ మనకి 3 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్తో కలిసి ఏమిస్తుంది? 2 మాలిక్యూల్స్ ఆఫ్ అమోనియా ఇస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే ఈ రిప్రజెంటేషన్ని మాలిక్యులర్ interpretation or representation. Okay, అలా కాకుండా 1 mole of nitrogen reacts with 3 moles of hydrogen gives rise to 2 moles of ammonia అంటే moles. సో దీని ఏముంటుందంటే molar representation or interpretation. In the same way మనకి వాల్యూమ్స్ లేదా మాస్ ఫస్ట్ తీసుకుందాం. నైట్రోజన్ మాస్ ఎంత మనకి? 28 grams. 28 grams ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ నైట్రోజన్. ఇక్కడ మనకి 3 × H2 కాబట్టి 6 grams ఆఫ్ H2తో కలిసి మనకి అమోనియా ఎంత ఇచ్చింది? 34 grams ఆఫ్ అమోనియాని ఇచ్చింది. అంటే ఇక్కడ మనం దేంతో ఇండికేట్ చేసాం? గ్రామ్స్ కదా, అంటే మాస్. సో ఇదేంటంటుంది? మాస్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, సో ఫైనల్లీ ఇంకా మనకు మిగిలింది ఏంటి? వాల్యూమ్. అంటే వాల్యూమ్లో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సపోజ్ 1 వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ 3 వాల్యూమ్స్ ఆఫ్ హైడ్రోజన్తో కలిసి మనకి 2 వాల్యూమ్స్ ఆఫ్ అమోనియా ఇచ్చింది. అంటే దీన్ని మనం ఏమంటామంటే వాల్యూమ్ ఇంటర్ప్రిటేషన్. సో ఈ 4 రకాలుగా మనం ఒక రియాక్షన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు. సో ఇప్పుడు స్టాయికియోమెట్రీ ఏం చెప్తుందంటే బేస్డ్ ఆన్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ దట్ ఈక్వేషన్ మనం దాని క్వాంటిటీ రిలేషన్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఆ క్వాంటిటీ రిలేషన్స్ ఎలా ఉంటాయి? సేమ్ దీంట్లో మీకు చూస్తేనే అర్థమైపోతుంది, చాలా ఈజీగా ఉంటాయి. మోల్ టు మోల్ రిలేషన్స్ ఉండొచ్చు, అలాగే మాస్ టు మాస్ రిలేషన్స్ ఉండొచ్చు, ఇంకా వాల్యూమ్ టు వాల్యూమ్ రిలేషన్స్ ఉండొచ్చు, and last one mass to
వాల్యూమ్ రిలేషన్స్ ఉండొచ్చు. ఓకే, సో ఈ మూడు కూడా ఈజీ. బట్ ఈరోజు వీడియోలో మాస్ వాల్యూమ్ క్వాంటిటేటివ్ క్యాలిక్యులేషన్స్ని మనం క్లియర్ చేద్దాం. ఎందుకంటే ఇది కొంచెం లాజికల్గా థింక్ చేయొచ్చు అండ్ ఎక్కువ చాయిస్ ఉంది క్వశ్చన్స్ దీని నుంచి రావడానికి. సో అంటే ఈ క్వశ్చన్లో ఎలా ఉండొచ్చు, మనకి మాస్ అడిగితే వాల్యూమ్ మనం కనుక్కోవాలి, వాల్యూమ్ ఇస్తే మనకి మాస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అది ఎలాగో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో చూద్దాం. బట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లంకి వెళ్ళే ముందు మీరు తెలుసుకోవాల్సిన ఒక సింపుల్ కాన్సెప్ట్ ఏంటి దీంట్లో, అగైన్ మాస్ వాల్యూమ్ అని చెప్తున్నాం కదా. సో మాస్ వాల్యూమ్కి రిలేషన్ ఉన్న ఒక ఈక్వేషన్ ఏంటి, మనకి ఫేమస్ ఈక్వేషన్ పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ, రైట్? పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ. సో ఇక్కడ ఎన్ అంటే మోల్ నెంబర్ కదా, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ ఆర్టీ. సో ఇది ఎందుకు వచ్చిందంటే ఇది మనం కంపల్సరీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ ఎక్కడ వర్కౌట్ అవుతుంది, ఎట్ ఎస్టీపీ. సో ఎట్ ఎస్టీపీ అని మనం తీసుకుంటే యూజువల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్, అట్ ఎస్టీపీ 1 mole of gas occupies 22.4 liters వాల్యూమ్, రైట్? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం తీసుకుంటే పి అనేది అట్మాస్ఫియర్స్లో ఉంటుంది ప్రెషర్, వాల్యూమ్ ఇన్ లీటర్స్. ఓకే, ఇది వెయిట్ గ్రామ్స్, మాలిక్యులర్ మాస్ గ్రామ్ పర్ మోల్ ఇంటూ ఆర్, ఇదేంటి 0.0821, ఇది గ్యాస్ కాన్స్టెంట్ కదా, దీని యూనిట్స్ ఇక్కడ లీటర్ అట్మాస్ఫియర్ కాబట్టి లీటర్ అట్మాస్ఫియర్ డివైడెడ్ బై మోల్ కే ఇంటూ టెంపరేచర్ మనకి కే. సో ఈ రిలేషన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూస్తే ద వాల్యూమ్ ఆఫ్ అమోనియా at 27 degrees and 1 atmosphere pressure will be obtained when 26.25 grams of ammonium chloride is decomposed. ఇక్కడ మనకి వెయిట్ ఇచ్చి వాల్యూమ్ కనుక్కోవాలి, మాస్ వాల్యూమ్ క్యాలిక్యులేషన్ కదా. సో డైరెక్ట్గా మనం చేయొచ్చు బై ద రిలేషన్ పివి ఇస్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ, రైట్? సో ఇక్కడ మనకి ఆర్ తెలుసు, టీ తెలుసు 27 degrees అండ్ పి తెలుసు అండ్ వి కూడా తెలుసు ఇచ్చాడు. బట్ మనం కనుక్కోవాల్సింది మోల్ నెంబర్. సో మోల్ నెంబర్ సింపుల్గా మనం ఏం చేసుకోవచ్చు అంటే మోల్ నెంబర్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది 26.25 డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NH4Cl ఎంత 53.5. సో ఇది ఎన్ని మోల్స్ అవుతుందంటే మనకి క్యాలిక్యులేషన్ చేస్తే 0.5 మోల్, అంటే ఇక్కడ ఎన్ వాల్యూ కూడా తెలిసింది. సో ఇక్కడ మనం ఆబ్వియస్లీ వాల్యూమ్ని కనుక్కోవచ్చు, V ఈక్వల్ టు n.5 మోల్ ఇంటూ ఆర్ 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ డివైడెడ్ బై మోల్ కే. ఓకే, ఆర్కి చాలా వాల్యూస్ ఉంటాయి, బట్ ఇక్కడ మనం క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు క్వశ్చన్లో యూనిట్స్ ఏమి ఇచ్చారో చూసుకొని అకార్డింగ్లీ మనం ఆర్ వాల్యూ తీసుకోవాలి. యూజువలీ బేసిక్స్లో లీటర్ అట్మాస్ఫియర్లో ఇస్తారు కాబట్టి ఈ అట్మాస్ఫియర్లో ఉన్న వాల్యూ మనం తీసుకోవాలి. టీ 27 degrees కేలోకి మారిస్తే 27 + 273 300, ఇట్ విల్ బికమ్ 300 వాట్ కే, రైట్? సో అండ్ పి ఈజ్ ఆబ్వియస్లీ 1 atmosphere. ఓకే, సో ఇప్పుడు మోల్ క్యాన్సిల్ అవుతుంది అండ్ కే క్యాన్సిల్ అవుతుంది, అట్మాస్ఫియర్ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏంటి మనకి లీటర్స్ ఒక్కటే యూనిట్ ఉంది. అండ్ క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 12.315 లీటర్స్ ఆఫ్ వాల్యూమ్. ఇంత వాల్యూమ్ అమ్మోనియా మనకి లిబరేట్ అవుతుంది when 26.25 grams of ammonium chloride decomposed. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి an impure sample of calcium carbonate contains 80% of pure calcium carbonate. 25 grams of this impure sample reacted with excess of HCl, then calculate the volume of CO2 obtained from the sample. సో మనం డేటాను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 100% ప్యూరిటీ అంటే ఏంటి, 100 grams ఆఫ్ CaCO3 తీసుకుంటే మీకు దాంట్లో 100 grams ఆఫ్ CaCO3 ఉండాలన్నమాట, ఎలాంటి ఇంప్యూరిటీస్ ఉండకూడదు. సో 100 grams తీసుకుంటే 100 grams ఉంటే దాన్ని 100% ప్యూరిటీ అంటాం. సో ఇక్కడ మనకి ఏం వచ్చాడంటే 80% ప్యూరిటీ అన్నాడు, అంటే 100 grams ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్స్ తీసుకుంటే కాల్షియం కార్బోనేట్ది మనకి దాంట్లో ఎంత ఉంది, ఓన్లీ 80 grams ఉంది, రైట్? 80% మీన్స్ 80 grams ఆఫ్ CaCO3 ఏంటది, ప్యూర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన వెయిట్ ఎంత
25 గ్రామ్స్ 25 గ్రామ్స్ CaCO3 తీసుకుంటే ఇంప్యూర్ది దాంట్లో ఎంత ప్యూరిటీ ఉంటుందంటే అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్ 83 ఇంటూ 80 సారీ 25 ఇంటూ 80 బై 100 ఎంత వస్తుంది మనకి 20 గ్రామ్స్. ఓకే, అంటే మనకి 20 గ్రామ్స్ ఏంటిది ప్యూర్ CaCO3. అంటే మనకి ఇక్కడ 25 గ్రామ్స్ ఆఫ్ ఇంప్యూర్ CaCO3 తీసుకుంటే దాంట్లో 20% 20 గ్రామ్స్ మనకి CaCO3 ప్యూర్ది ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమని అడిగారు, ఎక్సెస్ ఆఫ్ HClతో రియాక్ట్ అయితే ఎంత వాల్యూమ్ ఆఫ్ CO2 ఎవాల్వ్ అయింది. ఫస్ట్ మనం రియాక్షన్ రాసుకుంటే CaCO3 ప్లస్ HCl ఈక్వల్ టు CO2 ప్లస్ పాసిబిలిటీ ఇంకేం రావచ్చు మనకి H2O ఇంకా CaCl2. CaCl2 వచ్చింది అంటే దాని స్టెబిలిటీ కోసం ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ HCl కాబట్టి 2 HCl 2 మోల్స్ ఆఫ్ HClతో రియాక్ట్ అయితే మనకి 1 మోల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మనకి డెలివర్ చేస్తుంది లేదా దీంట్లోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు దీని రియాక్షన్ బట్టి మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి, మనకి మాస్ తెలిస్తే దాన్ని వాల్యూమ్ కన్వర్ట్ చేసుకోవాలి కదా. ఇది 1 మోల్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ మనకి ఎక్సెస్గా రియాక్ట్ ఏమవుతుంది 1 మోల్ ఆఫ్ CO2 ఇస్తుంది. ఇన్ ద సేమ్ వే 1 మోల్ అంటే ఎంత మనకి 100 గ్రామ్స్ రైట్. 100 గ్రామ్స్ ఆఫ్ CaCO3 ఎన్ని ఇస్తుంది మనకి 22.4 లీటర్స్. 1 మోల్ కదా. సో ఇప్పుడు మనకి వచ్చింది ఎంత 20 గ్రామ్స్. సో 20 grams of this calcium carbonate will gives again cross multiplication 20 into 22.4 divided by 100. So answer is 4.48 liters of CO2. ఇక్కడ ఇది మీకు లైక్ MCQs లో ఇచ్చారనుకోండి విత్ ఇన్ 1 minute or 1.5 ఈజీగా మనం దీన్ని గెస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. The weight of 1 liter ionized oxygen sample is 1.5 gram. When 100 ml of this sample treated with turpentine oil, the volume was reduced to 90 ml. Then calculate the molecular weight of ozone. Okay, so అంటే ఇక్కడ మనం క్వశ్చన్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఏమిచ్చారు మనకి 1 liter of ionized oxygen. వాట్ ఈస్ అయోనైజ్డ్ ఆక్సిజన్? ఆక్సిజన్ ని మనం ఓజోన్ గా కన్వర్ట్ చేయడానికి చేస్తే దాన్ని మనం అయోనైజ్డ్ ఆక్సిజన్ అంటాం అనమాట. ఆ మిక్స్చర్ ఏముంది మనకి 1.5 గ్రామ్ ఉంది. ఓకే, అది మనం 100 ml ఆఫ్ శాంపిల్ తీసుకొని టర్పంటాయిల్ యాడ్ చేసాము. సో అప్పుడు వాల్యూమ్ 90 ml కి రెడ్యూస్ అయింది. అంటే 100 ml ఆఫ్ మిక్సర్ తీసుకుంటే దాంట్లో 100 ml మనకి టర్పంటాయిల్ యాడ్ చేసినప్పుడు వాల్యూమ్ ఎంతకి రెడ్యూస్ అయిపోయింది 90 ml కి రెడ్యూస్ అయిపోయింది. అంటే ఏంటి, ఇక్కడ టర్పంటాయిల్ ఎందుకు యాడ్ చేస్తారు, టర్పంటాయిల్ యాడ్ చేసినప్పుడు ఈ ఆక్సిజన్ ఓజోన్ ఉన్న మిక్స్చర్, ఇందులో ఏముంది ఓజోన్ ప్లస్ ఆక్సిజన్ మిక్స్చర్ ఉంది కదా, ఓజోనైజ్డ్ ఆక్సిజన్. సో ఈ ఓజోన్ ఏం చేస్తుందంటే మనకి టర్పంటైన్ ఆయిల్ తో రియాక్ట్ అవుతుంది. ది సింపుల్ వే దీంట్లో అబ్జార్బ్ అయిపోతుంది అనమాట. బికాస్ ఆఫ్ దిస్ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ ఓజోన్ టర్పంటైన్ ఆయిల్ లో అబ్జార్బ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఈ వాల్యూమ్ 90 ml కి రెడ్యూస్ అయిందంటే ఇక్కడ రిమైనింగ్ ఓజోన్ రియాక్ట్ అయిందని అర్థం. అంటే ఈ ఓజోన్ ఎంత ml రియాక్ట్ అయింది మనకి 10 ml రియాక్ట్ అయింది. సో ఇది ఓజోన్ వాల్యూమ్ అనమాట. ఇది ఓజోన్ వాల్యూమ్, అలాగే ఇది ఆక్సిజన్ వాల్యూమ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు తీసుకుంటే మనం ఇప్పుడు రెండు వాల్యూమ్స్ తెలిసాయి కదా, ఓజోన్ అండ్ ఆక్సిజన్ వాల్యూమ్స్ తెలిసాయి. సో దీని నుంచి మనం మాలిక్యులర్ మాస్ క్యాలిక్యులేట్ చేయాలి. మాలిక్యులర్ మాస్ కి అండ్ వాల్యూమ్ కి మనకున్న రిలేషన్ ఏంటి, PV ఈక్వల్ టు NRT can be written as molecular mass divided by into RT, right? సో దీని నుంచి మనం ఎట్లా రాసుకోవచ్చు, మాలిక్యులర్ మాస్ ఈక్వల్ టు WRT by PV. ఓకే, సో మాలిక్యులర్ మాస్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మనకి వెయిట్ వేద్దాం. ఫస్ట్ ఎంత వెయిట్ మిక్స్చర్ది 1.5 ఇంటూ R 0.0821 ఇంటూ టెంపరేచర్ HTP కాబట్టి 273 అండ్ PV ప్రెషర్ 1 atmosphere, వాల్యూమ్ వచ్చి మనకి 1 లీటర్. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 33.61 grams per mole వస్తుంది. ఏంటిది, మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఓజోన్ ఇన్ మిక్స్చర్. ఎందుకంటే ఇక్కడ మనం మిక్స్చర్ వెయిటే వేసాం కదా. ఓకే, దీని యూనిట్స్ కూడా మీరు ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేసుకుంటే క్లియర్గా 1.5 అనేది ఏంటి గ్రామ్స్.
సో దీని ఆర్ కాన్స్టెంట్ వాల్యూస్ ఏంటి, లీటర్, అట్మాస్ఫియర్. ఇక్కడ డిజిటల్ పెన్ ఎందుకో చాలా స్లో రాస్తుంది, ఐ థింక్ సార్ట్అవుట్ చేస్తాను. మోల్ ఇంటూ కే ఇంటూ కే, ఓకే, డివైడెడ్ బై పి అట్మాస్ఫియర్ ఇంటూ వాల్యూమ్, లీటర్స్ కదా, లీటర్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది మనకి, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు గ్రామ్ మోల్ అనేది మనకి ఫైనల్గా వచ్చిన యూనిట్ అనమాట. ఇప్పుడు యూనిట్స్ కూడా మీరు కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండాలి అట్ బేసిక్ లెవెల్. ఓకే, ఇప్పుడు ఏమైంది, మనకి మిక్చర్లో మాలిక్యులర్ మాస్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఇండివిజువల్ మాలిక్యులర్ మాస్ కావాలి కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే మనం మోల్ రేషియో నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకే, మోల్ రేషియో గురించి కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇది చాలా ఈజీ. ఇది కూడా మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఓజోన్ ఈక్వల్ టు, ఇది డౌన్కి రాయాలి కొంచెం, ఇట్స్ ఓకే, ఈక్వల్ టు ఎన్. ఇక్కడ మోల్ రేషియో అని అన్నాను కదా, మోల్ రేషియో మనం వాల్యూమ్ రేషియో తీసుకుంటే ఎంత వచ్చింది మనకి, 90:10, రైట్. ఇది ఆక్సిజన్ వాల్యూమ్ రేషియో, ఇది ఓజోన్ వాల్యూమ్ రేషియో, రైట్, 9:1. సో ఈ వాల్యూమ్ రేషియో ఆక్సిజన్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆక్సిజన్, ఓకే, సారీ, ఇంటూ ప్లస్ NO3 ఇంటూ MO3 అంటే మాలిక్యులర్ మాస్ ఆఫ్ O3 బై, ఇది మోల్ రేషియో ఫార్ములా అనమాట. ఓకే, NO3. సో ఇప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇది ఎంత అవుతుంది, ఇక్కడ 9 కదా, ఇది NO2, ఇది NO3. సో 9 ఇంటూ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత, 32 ప్లస్ 1 ఇంటూ molecular mass of this ozone, we have to calculate MO3 divided by 9 plus 1, 10, right. So ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే molecular mass of O3 ఈక్వల్ టు, ఇది 10 కదా, 10 ఇక్కడ మనకు ఆల్రెడీ మిక్చర్ మాలిక్యులర్ మాస్ ఇచ్చారు కదా, అది ఏంటిది 33.6, రైట్. మిక్చర్లో 33.6, ఇది వెళ్తుంది 336 మైనస్ 932 are 288 ఈక్వల్ టు ఎంత మనకి 48 గ్రామ్ పర్ మోల్. సో చాలా బుక్స్లో డైరెక్ట్గా వేసేస్తారు, అది ఎట్లా వచ్చిందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. సో అందుకని ఈ పర్టికులర్ ఈ ప్రాబ్లం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇక్కడ పెన్ కొంచెం స్లోగా ఉంది, ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.